హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ నక్కా శివశంకర్ అడ్వకేట్. మిత్రులారా, సుప్రీంకోర్టు వారు ఒక అద్భుతమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడం, అదేవిధంగా డైరెక్షన్ అంటే దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఎలా అంటే రైట్ టు సేఫ్ అండ్ మోటారబుల్ రోడ్స్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే సేఫ్ రోడ్స్ని, మోటారబుల్ రోడ్స్ని అంటే వాహనాలు ప్రయాణించడానికి అనువైనటువంటి ఆ విధమైనటువంటి లోపాలు లేనటువంటి రోడ్స్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంటుంది. అంటే ముఖ్యంగా అది రైట్ టు లైఫ్ అవుతుంది అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అంటే మిత్రులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్జర్వింగ్ దట్ ద రైట్ టు సేఫ్ వెల్ మెయింటైన్డ్ అండ్ మోటారబుల్ రోడ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రైట్ to life under Article 21 of the Constitution of India. The Supreme Court reminded that instead of contracting out the construction of the road to a private player, the state should take the responsibility for the development and maintenance of the roads directly అని చెప్పేసి వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రోడ్స్ అనేవి సక్రమంగా నిర్వహించినప్పుడు, మోటారబుల్ వాహనాలు ప్రయాణించడానికి సరైనటువంటి రోడ్లు అవి కానప్పుడు అది జీవించే హక్కును కూడా హరించేస్తున్నాయి. ఆ రోడ్స్ జీవించే హక్కును కూడా హరించేస్తున్నాయి. అందుకనే ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేయడం సుప్రీంకోర్టు వారు జరిగింది. ఇది రైట్ టు సేఫ్ అండ్ మోటారబుల్ రోడ్స్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మెయింటెనెన్స్ని, అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ది రోడ్స్ని, మెయింటెనెన్స్ని కూడా స్టేట్ డైరెక్ట్గా తీసుకోవాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం చూస్తున్నాం రోడ్స్ అనేవి, మరి అది ప్రభుత్వాల వైఫల్యం ఏంటో తెలియడం లేదు, కానీ అసలు ఆ నాణ్యతా లోపం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈ కాంట్రాక్టర్స్ మీద సరైనటువంటి సూపర్విజన్ లేకపోవడం, ఈ యొక్క రోడ్స్ నిర్వహణలో కానీ రోడ్స్ నిర్మాణంలో కానీ విపరీతమైనటువంటి అవినీతి అనేది జరగడం వలన కానీ, ఒక రోడ్డు నిర్మించిన తర్వాత, ఒక రోడ్డు రహదారి వేసిన తర్వాత అది ఎన్ని రోజులు ఉండాలన్నదానికి కూడా అక్కడ బోర్డు డిస్ప్లే చేయించాలి ఆ కాంట్రాక్టర్తో ఖచ్చితంగానే. ఆ స్టాండర్డ్స్ని డిస్ప్లే చేయించాలి, ఆ రోడ్ లైఫ్ను కూడా అతను డిస్ప్లే చేసేటట్టు అక్కడ పెట్టాలి, బోర్డు మీద పెట్టాలి. సో ఈరోజు రోడ్డు నిర్మాణం జరిగితే ఒక వితిన్ మంత్స్లోనే అవి మళ్ళీ డ్యామేజ్ అయిపోయి మరి గుంటల కింద మారిపోయి వాహన ప్రమాదాలకు దారితీసి జీవించే హక్కు, మనిషి జీవించే హక్కును హరించేస్తున్నాయి రోడ్స్. సో అందుకని చెప్పేసి మనకి గౌరవ సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు వారు ఏం చేశారంటే రైట్ టు సేఫ్ అండ్ మోటారబుల్ రోడ్స్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అని వారు వ్యాఖ్యానించడం జరిగింది. మిత్రులారా, సో దాని యొక్క రోడ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ కానీ డైరెక్ట్గా గవర్నమెంట్సే తీసుకోవాలి, డైరెక్ట్గా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది స్టేట్ తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరికైతే కాంట్రాక్ట్స్ ఇస్తున్నారో వారి మీద అబ్జర్వేషను, సూపర్విజను, ఇంటెలిజెన్స్ ఇదన్నీ ఏమి లేవు. ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టర్స్కి సోకాల్డ్ సమ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్, అందరూ కాదు, కొంతమంది పొలిటికల్ లీడర్స్ వారికి ఉన్నటువంటి అవసరాల రీత్యా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, దాన్ని ఏ విధంగానే వ్యాఖ్యానించుకోవచ్చు మనం. ఆ యొక్క వారి పరిధిలో, వారి కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు, ఆ రోడ్డు నిర్మాణ లోపం వల్ల పాడైపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఒక కాంట్రాక్టర్ది ఎలా బాధ్యత అవుద్ది? సో చేయాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంది. అక్కడ అధికారులను పనిచేయించాల్సిన బాధ్యత ఉంది. ఆ నాణ్యతను అక్కడ వాళ్ళు పొందుపరిచర్లు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ గవర్నమెంట్ కూడా సూపర్విజన్ ఉండాలి, వారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అవినీతికి మార్గాల కింద మారిపోయినాయి. రోడ్ల నిర్మాణం అనేది అవినీతికి మార్గాల కింద మారిపోయినాయి. సో అటువంటి సందర్భాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ల నిర్వహణ సరిగ్గా లేక. అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క లోపాల వల్ల, రోడ్ల నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల వల్ల గుంటలు ఏర్పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి. సో ఇటువంటి సందర్భంలోని గౌరవ న్యాయస్థానం వారు రైట్ టు సేఫ్ అండ్ మోటారబుల్ రోడ్స్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.